హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్, బాగున్నారా? నేను ఇప్పుడు ఈ తులసి మొక్క గురించి తెలియజేయాలనుకుంటున్నా. ఈ తులసి మొక్క గురించి పూర్ణంలో చాలా పెద్ద కథ ఉంది. తులసి మొక్కను పూజించడానికి కారణం, అలాగే తులసి మాల ధరించడానికి కారణం కూడా నేను ఈ వీడియోలో మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మీ రైతు బిడ్డ రమేష్ 034 అని నేను మాట్లాడుతున్నా. మీ ఆశీస్సులు నాకు ఉండాలని కోరుకుంటున్నా. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ తప్పకుండా ఇవ్వండి. మన ఇంట్లో ఉండే తులసి మొక్క మనకు జరగాల్సిన ప్రమాదాలను తన వైపుకు మళ్లించుకొని తను వాడిపోతుందని పెద్దలు చెబుతూ ఉంటారు. దీని వెనుక ఉన్న పూర్ణగాథ ఉంది. త్రేతాయుగంలో జలధరుడు అనే రాక్షస రాజు ఇంద్రుడిని ఓడించి స్వర్గాన్ని ఆక్రమిస్తాడు. చివరికి పరమేశ్వరుడి మీద యుద్ధానికి సిద్ధపడతాడు. జలధరుడిని శివుడు లేదా విష్ణువు కూడా ఏమి చేయలేకపోవడానికి కారణం అతని భార్య వృంద. ఆమె అత్యంత పతివ్రత్యం కలిగిన స్త్రీ. ఆమె పతివ్రత్యమే జలధరుడికి ఒక రక్షణ కవచంలా ఉండేది. పతివ్రత్యం అంటే మహావిష్ణువుకు, పరమేశ్వరుడికి, శివుడికి, పరమేశ్వరికి మహాభక్తురాలు ఆమె. ఆమె భక్తి వల్ల శివుడు, విష్ణువు కూడా ఏమీ చేయలేకపోతారు. శ్రీ మహావిష్ణువు జలధరుడి రూపంలో వచ్చి వృంద పతివ్రతని భంగపరుస్తాడు. ఆ సమయంలో పరమేశ్వరుడు జలధరుడిని సంహరిస్తాడు. విషయం తెలుసుకున్న వృంద ఆగ్రహంతో విష్ణువును రాయిగా మార్పమని శాలిగ్రామశైల శాపిస్తుంది. మరియు అంటే ఆమె వద్దకి వచ్చింది మహావిష్ణువు అని అనుకోలేదు. ఆవిడ జలధరుడి అనుకొని శాపిస్తుంది. ఆమె అప్పుడు తాను కూడా ప్రాణాలను వదిలేస్తుంది. వృంద పతివ్రత్యాన్ని మెచ్చిన శ్రీ మహావిష్ణువు ఆమెను లక్ష్మీదేవితో సమానమైన తులసి మొక్కగా జన్మించమని వరమిస్తాడు. ఇంకపై తనను పూజించే క్రమంలో తులసి ఆకులను వాడిన లేదా తులసిమాలను ధరించిన తన అనుగ్రహం తప్పగా లభిస్తుందని చెబుతాడు. త్రేతాయుగంలో వృంద తన భర్తకు ఎలాగైతే కవచంలా ఉండి రక్షించిందో అదేవిధంగా నేడు తులసి మొక్క ఉన్న ప్రతి ఇంట్లో ఆ ఇంటి వారికి వచ్చే ప్రమాదాలను అది తన వైపుకు మళ్లించుకుంటుంది. అందుకే ఇంట్లో వారి ఏదైనా ప్రమాదం రాబోయే ముందు తులసి మొక్క వాడిపోతుందని నమ్ముతారు. అందుకే ఇప్పుడు అసలైన కథ అర్థమైంది కదా. ప్రతి ఒక్క హిందువు ఇంట్లో తులసి మొక్క ఎందుకు ఉంటుందో ప్రతి ఒక్కరికి అర్థమైంది కదా. తులసి మొక్క అత్యంత పవిత్రమైన మొక్కగా హిందువులు పూజించే ఈ మొక్కను సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే తులసి మొక్క జన్మకి కారంకుడు. ఆ మహావిష్ణువే తులసి మొక్క జన్మకారంకుడు అయినప్పుడు ప్రతి ఒక్క హిందూ ఇంట్లో తులసి మొక్కను పూజించడం వల్ల తులసి మాల ధరించే విధానం కూడా ఉంటుంది. అంటే తులసి మొక్క ఎక్కడ ఉన్నా మహావిష్ణువు అనుగ్రహం అక్కడ ఉన్నట్టే. తులసి మొక్కలో చాలా రకాలు ఉన్నాయి. పంచ తులసి, రామ తులసి, లక్ష్మణ తులసి, లక్ష్మీ తులసి, కృష్ణ తులసి, రుద్ర తులసి, ఇంకా చాలా రకాలు ఉన్నాయండి. ఈ అన్ని రకాలని కలిపితే పంచ తులసి అంటారు. అందుకే ఎవరికైనా రోగాలు చేసిన ఈ పంచ తులసి అనే ఆయుర్వేదం మనకి ఎంతో ఉపయోగపడుతుంది. తులసి వేరుల నుంచి తీసిన కషాయాన్ని కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, తప్పకుండా షేర్ చేయండి.